అందరికీ వందనాలు. దేవుని మాటలు శ్రద్ధగా విందాం. ఇది సభల మొదటి రోజు, చాలా విలువైనది. వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభు వైపు పరిపూర్ణంగా మీరు తిరుగుతారని. ఇంత ఖర్చు పెట్టి ఈ సభలు జరపడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కనీసం ఒక నూతనమైనటువంటి ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడాలని. కనుక శ్రద్ధగా దేవుని మాట వినడానికి ప్రయత్నించండి. ఇక అటు ఇటు తిరగటం అనేది కంట్రోల్లో ఉంచండి, సహకరించండి. పిల్లలను కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి, అల్లరికి తావివ్వద్దు. వాక్య ధ్యానం చేద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాము. కార్లెస్ ఉంది అక్కడ. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. వ్రాయబడినటువంటి ఈ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుని ఆధీనం చేద్దాం. ఆయన మనకు బోధించే విధంగా ఆయన సహాయం కోరుదాం. తల వంచుదాం. తండ్రి, లేఖనాలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, అమూల్యమైన మీ మాటలను మేము ధ్యానించబోతున్నాం. నిమిత్త మాత్రుడనైనా నన్ను మీ సాధనంగా వాడుకోవడానికి మీరు ఆలోచించిన ఆలోచన గొప్పదయ్యా. నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని ప్రత్యక్షపరచుకోండి. గొప్ప విషయాన్ని మీ బిడ్డలకు విశదీకరించి ఆత్మీయ లోతుల్లోనికి నడిపించి మీలో మీ బిడ్డలను స్థిరపరచమని, మీ కార్యం మీరు జరిగించమని, మీకు వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ బంధించి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని జనమా, చేరి ఉన్నటువంటి దేవుని బిడలారా, దయచేసి మీరు బైబిల్ తీసి ప్రతి విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించాలని మనవి చేస్తున్నాను. ఈ ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాను అంటున్నాడు. దయచేసి చెప్పండి, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? నేనా? ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన కుమారులతో. శ్రద్ధగా వింటున్నారు, స్పందించండి. మీకు అర్థమవుతుందో నాకు అర్థమైంది. ఇక్కడ వ్రాయబడి ప్రకారంగా యాకోబు పిల్లలకు చెప్తున్నాడు, జరగబోయే సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాడు రా నాయనా, మీరు కూడి రండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కూడి రండి. ఏమన్నాడు? కూటికి రండి, కూడి రండి. రైట్, బాగా చెప్పావు. కూడి రండి అంటున్నాడు. అంటే సమకూర్చబడేటువంటి ఆ అనుభవము ఎవరికి ఉంటుందో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కూడి రండి అన్నప్పుడు ఆ మాటకి ఎవరు లోబడి వస్తారో వారు నేర్చుకుంటారు, వారు తెలుసుకుంటారు, వారు విషయం గ్రహిస్తారు, వారు వాస్తవాన్ని గుర్తించగలుగుతారు. పరిశుద్ధ గ్రంథం ఎంత విశిష్టమైనదో, ఎంత మూల్యమైనదో, దానిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు కూడి రావాలి, సమకూడాలి. భక్తుడు ఒక చోట ఇలా వ్రాస్తాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోకుండా, సమాజముగా కూడటం మానుకోకుండా
ఆ అంత్యదినములు సమీపిస్తున్న కొలది, ప్రభు రాకడి దినములు సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా అలాగ కూడుకొని అనేక సంగతుల విషయమై తెలుసుకోండి, ప్రార్థించండి అంటాడు. కూడి రావడం అనేది ముఖ్యం. సమకూర్చబడిన వారు వినడం అనేది ముఖ్యం. విని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. యాకోబు చెప్తున్నాడు పిల్లల గురించి. నేను ఒక మాట అడుగుతాను ఇక్కడ, మీరు చెప్పండి నాకు త్వరగా సమాధానం. ఏంటంటేది, పిల్లలను గూర్చి వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ సంగతిని ఇప్పుడు నేను చెప్తాను అంటున్నాడు ఆయన. అంటే ఆయనకి యాకోబుకి ఎంతమంది పిల్లలు? అమ్మ ఎంతమంది? నువ్వు చెప్తే కదా అన్నాడు. చదువుతాను, నాకే నేనే చెబుతాను. త్వరలో ఏనండి జాగ్రత్తగా. 12 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఎంతమంది చెప్పండి? మొత్తం ఎంతమంది? 13. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? అంటే జాతకం చెబుతున్నాడా? చేసి చదువుతున్నాడా? కాదు, జరగబోయే సంగతులు ప్రవచిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి భవిష్యత్తులో జరగబోయే సంగతులు ప్రవచించడానికి వారి జీవిత విధానమును ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ఉంటాడో ఒక తండ్రిగా పిల్లల యొక్క నడవడికను గమనించి, వారు పెద్దవారయ్యాక ఈయన అవసాన దశలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను చెప్తాను రండిరా, కుమారులారా రండిరా అని చుట్టూరు కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 1876లో ఆయన ఈజిప్టుకు వచ్చాడు. యాకోబు ఐగుప్తుకు యోసేపు ముందే వచ్చాడు. యోసేపు పిలిపించినప్పుడు యాకోబు మిగిలినటువంటి తన కుమారులు 1876లో వచ్చారు. ఎప్పుడండి? ఇప్పుడు 1800 క్రీస్తు పూర్వం 1876లో వచ్చాడు. ఐగుప్తులో 17 సంవత్సరాలు ఉన్నాడు. ఎంతకాలం? ఆ తర్వాత క్రీస్తు పూర్వం 1858 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. చనిపోయే ఆ సమయంలో, ఆ చివరి గడియలలో కుమారులను పిలిపించుకొని వాళ్ళ భవిష్యత్తును వాళ్ళకి తెలియచెప్తున్నాడు. 1858లో ఇంచుమించుగా చెప్పబడిన ప్రవచన వాక్కులు ఇవి. ఈ వాక్కులలో చాలా ఆంతర్యం ఉన్నది, చాలా ప్రధానమైన విషయం ఉన్నది, చాలా ప్రత్యేకమైన సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఐగుప్తుకు వచ్చినప్పుడు 130 సంవత్సరాల వయసు అన్నాడు అతను. యాకోబు గారు చెప్పినటువంటి మాట. అక్కడ 17 ఏళ్ళు బ్రతికిన తర్వాత మొత్తం 147 సంవత్సరాలు ఆయన జీవించి చనిపోవడం జరిగింది. మరణావస్థలో, మరణాపాయ స్థితిలో, తన మరణ పడకలో ఉండి చివరి పలుకులు పలుకుతున్నటువంటి ఈ సందర్భం చాలా శ్రేష్టమైనది. ఆయన ఒక్కొక్కటిగా ఒక్కొక్క కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, 3వ వచనాన్ని చూడండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. 4వ వచనం కూడా, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీద కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీది కెక్కెను. ఓకే, ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక విషయం చూస్తూ ఉన్నాము. పెద్ద కొడుకుని గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పెద్ద కొడుకు. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? మీరేందో రూబీ అన్నట్టుగా నాకు వినపడుతుంది. ఓకే, రైట్. రూబేను అనేటువంటి మాటకు అర్థం, ఇదిగో నా కుమారుడు అని, కుమారుని చూడుము అని అర్థం. రూబేను అనేటువంటి ఈ మాటకు నా పెద్ద కొడుకుని చూడండి అన్నట్లుగా ఉందన్నమాట ఆ ధ్వని. ఈ రూబేనుడి గురించి మాట్లాడుతున్నటువంటి ఆ మాట చాలా సంతోషంగా చెప్తున్నాడు. రూబేను, నువ్వు నా పెద్ద కొడుకు అయ్యా,
నా శక్తి, నా బలాతిశయము, నా ప్రథమ ఫలము, నా ఔన్నత్య అతిశయము నీవే. నీవే. నేను చూస్తే నాకు చాలా సంతోషం. నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. రూబేను మంచి అందగాడివి, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి స్థితిలో ఉండవలసిన వాడి, కానీ సంచలుడవై, నీళ్లవలే చంచలుడవై. ఎలాగా సంచలుడంట? చదవండి ఆ మాట. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఒక నిమిషం ఆగుదాం. నీళ్ల వలె సంచలుడవై. నీళ్లు నిలకడగా ఉండవు, తొణికిసలాడుతూ ఉంటాయి. తొణికిసలాడేటువంటి అనుభవాన్ని వర్ణించాడు ఇక్కడ. చంచలత్వము కలిగిన మనసుతో, నిలకడలేని మనసుతో నీవు నీ జీవిత విధానంలో ఇక మీదట అతిశయము పొందవు, గౌరవించబడవు. వాస్తవంగా గౌరవం పొందవలసిన హక్కు నీది. నా ప్రథమ ఫలము కనుక, నా పెద్ద బిడ్డవు గనక, నా వారసుడవు గనక, నా ఆస్తికి, నా జీవిత విధానం అంతటికి ఒక పెద్ద కొడుకుగా నిలబడవలసిన వాడవు. ఆ స్థానం కోల్పోయావయ్యా. ఎందుకంటే నా మంచం అపవిత్రపరిచావురా అని ఆ మాట అన్నాడు. ఆ మాట అంటూ చాలా దుఃఖస్వరంతో పలికాడు. నీళ్ల వలె చంచలుడవై అతిశయం పొందవయ్యా. నువ్వు అతిశయం పొందుతావు అనుకున్నా, గౌరవించబడతావు అనుకున్నా, విలువ కలిగిన వాడు అనుకున్నా, కానీ నీ విలువను, నీ గౌరవాన్ని, నీ జ్యేష్ఠత్వాన్ని, నీ పెద్దరికాన్ని, పెత్తనాన్ని సమస్తం కోల్పోయావయ్యా. కారణం నీళ్ల వలె చంచల మనస్సు కలిగిన వాడిగా ఉండి, అవసాన దశలో నేనుండగా, పెద్దవాడనై నేనుండగా, కనీసం నాన్న భార్య అనే గౌరవం లేకుండా నీ పిన్న తల్లితో నువ్వు వ్యవహరించిన తీరు సరికాదురా. అవసాన దశలో నేనుండగా కనీసం నన్ను బట్టైనా నువ్వు నిలబడవలసిన విధానంలో ఉండకుండా నీ పిన్న తల్లితో అక్రమమైన ప్రవర్తించిన కారణం చేత జ్యేష్ఠత్వాన్ని కోల్పోతావురా. అతిశయం పొందవు, గౌరవించబడవయ్యా. నీ స్థితిని కోల్పోతున్నావురా పెద్దోడా, నీ స్థితిని కోల్పోతున్నావు అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక తండ్రిగా బిడ్డ స్థానం, ప్రథమ స్థానం, జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోతున్నాడని వేదన ఉన్నది, కానీ తను చేసిన పని మంచిది కాదు. బిడ్డ కేవలం శపించబడుతున్నాడు, కానీ ఏం చేయలేడు. తండ్రి చూస్తూనే తండ్రి నోటే ఈ మాట చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. చంచల మనస్సు కలిగిన వ్యక్తివిగా బహుశా నువ్వు ఉన్నావేమో, నీ స్థితి ఉన్నదేమో. జాగ్రత్త. గౌరవ, ఘనత, పేరు, ఖ్యాతి, విలువ, ధనము, ప్రతి విధమైన పెద్దరికము, నీకున్న మర్యాద, అతిశయము దూరము కాక మునిపే చంచలత్వపు స్వభావం మానుకొని స్థిరపడు. మనస్సు నిలకడగా ఉంచుకో, పరిశుద్ధంగా జీవించు. రూబేనుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, నీ పెద్దరికాన్ని కోల్పోయావురా. నువ్వు చేసిన పని వలన కోల్పోయావయ్యా. నువ్వు చేసిన పని మంచిది కాదన్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దామా? మనం చేసే పనులు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైనవిగా ఉంటే ఇదిగో నీ హక్కును కోల్పోతావు, సందేహమే లేదు. దేవుడు పక్షపాతి కాదు. స్తోత్రం చెప్పడి గట్టిగా. హల్లెలూయా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. ఓకే, ఇక్కడ ఒక మాట చూసారా? తనకు రావలసినటువంటి జన్మ హక్కు
యోసేపు కుమారులకు ఇవ్వబడిందట. ఎవరికి ఇవ్వబడింది చెప్పండి ఒకసారి. ఎవరికి ఇవ్వబడింది? యోసేపు కుమారులకి ఇవ్వబడింది. అదేంటి అలా ఎందుకు జరిగింది? పెద్దవాడు రూబేను కదా, చిన్నవాడికి ఎందుకు ఇచ్చాడు? దేవుడు దీన్ని ఎలా సమర్థించాడు అంటే తాను చేసిన పాపం. దేవుని బిడ్డ, ఇక్కడ నేను నీతో ఒక మాట చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు చేసేటువంటి పనులు సక్రమముగా లేకపోతే, ప్రేమతో చెప్తున్నాను, నువ్వు చేసే పనులు సక్రమమైనవి కాకపోతే ఖచ్చితంగా నీ దీవెనను కోల్పోతావు. రూబేను వలె నీ అధికారమును కోల్పోతావు. రూబేను వలె నీ జన్మ స్వతంత్రము కానీ, నీకు రావలసిన దీవెనలు కానీ, నీకు రావలసిన ఘనత గౌరవాలు కానీ కోల్పోతావు. నువ్వు అనుకున్న పనిలో సఫలత జరగదు. కారణం నీ పని దేవునికి నచ్చక, నీకిష్టమని నువ్వు మనపూర్వకంగా చేసిన ఆ పని దేవునికి నేను దూరం చేసిద్ది. జాగ్రత్తగా దేవుని ఎదుట నువ్వు ఉండాలి. చూస్తూ ఉన్న దేవుడు ఆయన. మనుషులు గమనించలేకపోవచ్చు, మనుషుల కళ్ళకు మరుగై తెలివిగా నువ్వు వ్యవహరించాలనుకోవచ్చు. చూచుచున్న దేవుడు ఒక రోజు నిన్ను ఖచ్చితంగా తీర్పులోనికి తెస్తాడు, నీకు తగిన రిజల్ట్ ఇస్తాడు. జాగ్రత్త. రూబేనులాగా చంచల మనస్సు ఉందేమో నీలో. రాగల తరాలు శపించబడతాయి నిన్ను బట్టి. కటువుగా ఉంది కదా ఈ మాట. అవును, జరిగింది అది. రూబేనికి జరిగింది అది. అతని క్షణభంగురపు సుఖాన్ని చూసుకున్నాడు అతను. రాగల తరాలు శపించబడ్డాయి, హక్కును కోల్పోయినాయి. పశ్చాత్తాపడదామన్న ఆలోచన కూడా తనకి రాలా. తప్పు దిద్దుకునే అవకాశం కనీసం లేకపోయింది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ పరిస్థితిని ఆలోచించి సరి చేసుకోవడానికి ప్రయత్నించు. రెండో విషయం, ఒకసారి మరలా మనం అక్కడ ఆలోచిద్దాం. షిమ్యోను గురించి మాట్లాడుతున్నాడు. ఆది కాండం మన మూలవాక్యాన్ని మీరు 49వ అధ్యాయం అలా ఉంచుకుంటూనే ఇటు రెఫరెన్స్కి వెళ్ళి మరలా తిరిగి ఇక్కడికి రండి. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. 7వ వచనం కూడా, వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఓకే, ఈ 5 నుంచి 5, 6, 7 వచనాలలో మరొక ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి. మొదట ఎవరి గురించి మాట్లాడాడు? యాకోబు, రూబేను గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? షిమ్యోను, లేవితో మాట్లాడుతున్నాడు. ఎవరితో చెప్పండి? హల్లెలూయా. ఇది మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ అండి. ఏది హల్లెలూయా అంటే చెప్పడం మాత్రం. ఒకసారి కొత్తగా మా స్టూడెంట్స్ లాగా అప్పుడే కాస్త బైబిల్ ట్రైనింగ్ చేసి సేవలోకి వచ్చాడంట ఒక ఆయన. అప్పుడు దాకా లోకల్లో ఉన్నాడు కదా. ఆయన ఫేవరెట్ హీరో సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నా ప్రాణం. ఎందుకంటే ఇంతకుముందు ఆ పిచ్చిలో తిరిగినాడు కదా. తట్టుకోలేక ఆ సినిమాకి పావాలు ఎట్టగానే పొద్దుపోయినాక ఆ రేత్రి వేసేది ఏంది అది సెకండ్ షో. ఓకే, ఆ టైం పోదామని ఆ హెల్మెట్ తగిలించుకొని తలకి మళ్ళీ మొహం గుర్తుపడతానని సైలెంట్గా పోయి కూర్చున్నాడంట. సైలెంట్గా పోయి కూర్చుని దీక్షగా నా ఫేవరెట్ హీరో సినిమాకి ఎట్టకొట్టు లోపలికి వచ్చాను, జాగ్రత్తగా చూద్దాం అని చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉండేసరికి ఒక మంచి సన్నివేశం కనబడుతుంది ఇక్కడ కళ్ళ ముందు. మంచి సన్నివేశం కనబడే వాళ్ళకి ఆయన ఫేవరెట్ హీరో ఏదో గొప్ప కార్యం చేశారు. అక్కడ తట్టుకొని ఆనందం పొంగి సేవకుడు ఉన్నాడు కదా, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఏమన్నాడు? అలవాటు అయిపోయింది ఇది. ఏమన్నాడు? అది సరే, ఆయన ప్రైజ్ లార్డ్ అనగానే వెనక నుంచి ఒక 5-6 గొంతులు హల్లెలూయా అన్నారంట. ఏమన్నారు చెప్పండి? ఎవరు వీళ్ళని చూస్తే విశ్వాసం.
ఎవరైనా మెల్లిగా తిరిగాడు ఎక్కిట. వెనక ఎవరున్నారు? విశ్వాసులు. అమ్మో, ఈయన మించిన అసంటగా ఉన్నవాళ్ళు వాళ్ళు సామాన్యులు కాదు. ఈ మధ్య అది అలవాటు అయిపోయింది. ఎక్కడున్నా ముందు హల్లెలూయా అంటే మాత్రం అలవాటు అయిపోయింది. చెప్పే విషయం అర్థం కావట్లా. షిమ్యోను లేవీలతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పండి కొద్దిగా. ఎవరితోటి? షిమ్యోను లేవీలతో మాట్లాడుతున్నాడు. షిమ్యోను రెండో కొడుకు, లేవి మూడో కొడుకు. షిమ్యోను, లేవి, దేనా ఒక తల్లి పిల్లలు. చెప్పండి ఒకసారి నాకు త్వరగా కొంచెం గబుకనా. ఎవరెవరు? షిమ్యోను, లేవి, దేనా ఒక తల్లి పిల్లలు. ఒకసారి ఏం జరిగిందంటే వీళ్ళందరూ మంద కాపరులు కనుక గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఇంటికాడే ఉంటుంది. 12 మంది అన్నదమ్ముల మధ్యలో ఒక ఆడపిల్ల. ఆ లారుముద్దుగా చూస్తారు ఆమెని. ఆమె ఇంట్లో ఆడింది ఆట, పాడింది పాట. ఇంట్లోనే ఉంటుంది, బయటికి రాదు. ఆ యొక్క ప్రాంతంలో వారు నివాసము ఉంటూ ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ మంద కాసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఈ దేన ఒక్కతే కూర్చోలేక, తోడు ఇంకెవరు ఆడుకోవడానికి పిల్లలు లేక ఏం చేసిందంటే కొంచెం ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పిల్లలతో కలిసి ఒకసారి మాట్లాడదామని ఆ ఊరి పిల్లలను పలకరించడానికి వెళ్ళింది. ఈయన ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా షెల్టర్లు వేసుకొని ఉన్నాడు. పిల్లలు, యాకోబు ఆయన పిల్లలందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి కొంచెం మంచి డ్రెస్అప్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఊరిలో కాస్త ఉన్న కుటుంబం, పేరు కలిగిన కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబంలో ఆ కుటుంబ యజమానికి ఒక కొడుకు ఉన్నాడు. వాడు ఆడింది ఆట, పాడిందే పాట. ఆ గ్రామంలో వాడిని ఎవరు ఏమీ అనరు. ఎందుకంటే వాళ్ళ నాన్న కాస్త పేరు కలిగినోడని, వాళ్ళ నాన్నకి కాస్త విలువ ఉందని. అంచేత వాడు ఎట్ట తయారాడంటే, ఇక నాకు ఎదురు లేదు కనుక నేను ఏం చేసిన చెల్లి తన్నడికి తయారై ఆ కుర్రోళ్ళని వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు వీధుల వెంట. అదే ప్రకారంగా ఆ రోజు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది, ఆ ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలతో కలిసి మాట్లాడదాం అనుకుంటూ ఉంది. వీడి కంటపడగానే వీడు చూశాడు, ఈ అమ్మాయి ఎవరు, కొత్త అమ్మాయి, మన ఊరు కాదే అని చెప్పి ఆయన ఆలోచించాడు. ఆ అమ్మాయిని అలాగ కిడ్నాప్ చేసేసాడు, తీసుకెళ్ళాడు, ఒక గదిలో పెట్టేశాడు. గదిలో పెట్టి వాళ్ళ నాన్న కబురింపాడు. ఎవరు నాన్నకంటే వాడి నాన్న కబురింపి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ నాన్నకి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వు కబురు పెట్టన్నాడు. సరిగా చేసేది లేక వాడిని అట్ట సాకాడు గనక ఆ సిగ్గుమాలిన సాకుడు సాకాడు, దౌర్భాగ్యపు సాకుడు సాకాడు. అందువలన ఇక వాడు ఏం మాట్లాడకుండా సరేలైతే మాట్లాడతాలే అని అక్కడ ఆయన వెంట ఉన్నటువంటి మనుషుల్లో కొంతమందిని పిలిచి, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పలానా చోట ఉన్నాడంట, ఆ పిల్లని మనకేమని చెప్పండి, మీరు పోయి మా ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడయ్యా, ఆయనకి ఒక్కగానో కొడుకు, మీరు కనుక ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటారంటే చెప్పండి అని మనుషులను పంపించారు. యాకోబు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. యాకోబు ముసలోడు కూర్చున్నాడు. వాళ్ళు వీళ్ళు అడిగితే యాకోబు అన్నాడు, అయ్యా అట్లా జరిగింది, పిల్ల ఎక్కడుంది, ఇప్పుడు నాకు పిల్ల ఎక్కడుంది అని అంటే వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళమ్మ పిల్ల 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 అంటా ఉంది. అంటే ఆ పిల్ల ఎడగబోతుంది కూడా చూడాల. తల్లులారా, మీ పిల్లలను మీరు గమనించడం మరవకండి. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇది నీ బాధ్యత కాదా? ఆ బాధ్యత నీ మీద లేదా? తండ్రి అడిగేంత వరకు ఆ తల్లి పిల్లను పట్టించుకోలేదు. తల్లి కాడు ఉందనుకుంటున్నాడు యాకోబు. వెంటనే భార్యను అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉందని వివరాలు తీస్తే ఆమె ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉంచాము, ఆమెకు ఇబ్బంది ఏమి లేదు, బాగుంది, పిల్ల బాగానే ఉందని వాళ్ళే చెప్పారు. మీరు పిల్లను పంపించండి అయ్యా, నా పిల్లలు ఇంటి దగ్గర లేరు, వాళ్ళు మందలు కాసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చినాక మేము మాట్లాడతాం ఆ విషయం అని యాకోబు చెప్తే వాళ్ళు వినకపోయేసరికి జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు పిల్లను పంపించమని అక్కడే ఉంచుకున్నారు.
యాకోబు ఆలోచిస్తున్నాడు, ఇది ఎటు వచ్చిద్దో అని ఆలోచిస్తున్నాడు. ఆ అన్నలు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక 12 మందిని పిలుచుకున్నాడు దగ్గరికి. పిలుచుకొని, అయ్యా జరిగింది ఇదిరా, అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళింది. ఆ ఊర్లో ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడంట, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. ఇచ్చేసేద్దాంరా, ఎవరికైనా ఇవ్వాలి కదయ్యా, చేద్దాంరా అని చెప్పని అన్నాడు. గొడవలకు పోతారేమోనని ఈ ముసలాయన ప్రాణం తప్పిస్తుంది. నా బిడ్డలు గొడవలకు పోతే ఈ ఊరోళ్ళు ఎట్టేటోళ్ళు మంచోళ్ళు కాదో, లేనిపోయిన సమస్య, నా బిడ్డలకి లేనిపోయిన తలనొప్పి, ఈ పిల్ల గుండా తలనొప్పి వచ్చింది, ఇప్పుడు ఎట్లా చేయనని చాలా దిగులు పడుతున్నాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోరు, వాళ్ళ వ్యవహార శైలిలోనే ఉంటుంటారు. ఈ కన్న వాళ్ళ గుండె కోత, గుండె బాధ అర్థం చేసుకోరు. ఇక్కడ ఆ పెద్ద ఆయన ఈ పిల్లలు ఏం చేస్తారో, ఏమైందో, ఎట్లుండదో పరిస్థితి అని కుమిలిపోతున్నాడు మనసులో. కానీ చేయగలిగేదే లేని పరిస్థితి. వెంటనే ఆ పిల్లలతో చెప్పగానే వాళ్ళు అంటున్నారు, ఇలా జరిగిందా, ఇప్పుడు వాళ్ళు అంతు చూస్తామని లేశారు. ఉడుకు రక్తం కదా కుర్రాళ్ళు, వాళ్ళంతా ఉడుకు రక్తం. ఇప్పుడు వాళ్ళు అంతు చూస్తామని లేశారు. లేస్తే సర్ది చెప్పాడు, నచ్చ చెప్పాడు, ప్రయత్నించాడు, అయినా కానీ ఆగల. అక్కడికి వెళ్ళి, ముందు మా అమ్మాయిని పంపించడం మా ఇంటికి అని అంటే, లేదు మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు వాళ్ళు. మాకు ఒక క్రమం ఉంది, మేము సున్నతి చేయబడిన వాళ్ళం, మాకు సున్నతి క్రమం ఉంది. మా పిల్లలను వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు కూడా సున్నతి చేయబడాలి. మీరు కనుక మీ ఊరు సున్నతి చేసుకుంటే మా పిల్లని మీకు ఇస్తాం, మా సాంప్రదాయం అది. మీరు దానికి సిద్ధపడితే ఏ సమాధానం మాకు చెప్పండి, లేదా మా పిల్లని మాకు పంపించండి అన్నారు అందరూ అన్నలు కలిసి. అయితే ఏం మాట్లాడని పరిస్థితుల్లో ఏం చెప్పాలో వాళ్ళు అర్థం కాక, ఇక ఆ ఊర్లో ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే, అరే మా ఊడు కోసం అన్న మీరందరూ సరే అనండ్రా, సున్నతి చేయించుకుందాం కానివ్వండి, వాళ్ళు మనం కలిసిపోదామని ఊరు వాళ్ళని ఒప్పించుకున్నాడు. సున్నతి చేసుకున్నారు. 3వ రోజు వారు మహాబాధ వేదన అనుభవిస్తున్న వేళలో షిమియోను లేవి ఇద్దరు కలిసి కత్తులు తీసుకుని వెళ్ళి ఆ ఊరి మీద పడి పురుషుల మొత్తాన్ని శుభ్రంగా హతమార్చారు. అక్కడ ఉన్నటువంటి మనం చదివాం ఇందాక అక్కడ ఒక మాట, ఏమని, ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టారు. అంటే జంతువులను చంపారు, మనుషులను చంపారు, రక్తపాతం సృష్టించారు. మా పిల్ల జోలుకొస్తే అన్నట్టుగా అక్కడ ఒక ఏదో విప్లవాన్ని రేకెత్తించాలనుకున్నారు, మా తడాక చూపించాలనుకున్నారు. మా బలమేంటో, మా జోలుకు వస్తే అట్టుండదో రుచి చూపిస్తాం అనుకున్నారు. కోపావేశంలో నువ్వు చేసే కొన్ని పనులు నీకు శాపంగా మారుతాయి తెలుసా? ఆవేశంలో నువ్వు చేసే పనులు కీడుగా మారుతాయి తెలుసా? కోపము, నరుని కోపము దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చబడకుండా అడ్డుపడింది. షిమియోను లేవీయులను దీవించాలనేది దేవుని ఆలోచన. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు, వారిని విస్తరింపు చేస్తాను, వారిని వర్ధలింపు చేస్తానని వాగ్దానం ఇచ్చున్నాడు. అయితే ఆ వాగ్దానాన్ని వీళ్ళు ఇక్కడ కోల్పోయారు. హత్య చేసిన కారణంగా, అనేకులను హతమార్చిన కారణంగా, రక్తపాతం చేసిన కారణంగా షిమియోను లేవీయులను దేవుడు శపించాడు. ఏం చేశాడు చెప్పండి? అందుకే అంటాడు ఇక్కడ, వారు మహావేండ్రంతో ఉగ్రత కలిగిన వారిగా, కఠినమైనటువంటి వ్యక్తులుగా షిమియోను లేవీయులు ఉన్నారు, వాళ్ళు శపించబడతారు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శపించబడతారు. నానే చెప్తున్నాను ఈ మాట. ఎవరు చెప్తున్నారండి? చేసిన క్రియలను బట్టి చెప్పక తప్పదు. అది మనమైతే మనోడు ఎంత నీచుడైనా, దౌర్భాగ్యుడైనా, నికృష్టుడైనా, హత్య మన కళ్ళ ముందు చేసిన, అసలు మా ఓడు ఏమి ఎరగడు, వాడు అసలు వాడు ఎంత చేస్తేనో మా ఓడు తొందరపడింది అని అంటాం. కానీ మన బిడ్డను బయటికి తీయం. కానీ యాకోబు నిష్పక్షపాతంగా చెప్తున్నాడు, మీరు శపించబడ్డారు. మీరు చేసిన క్రియను బట్టి, మీరు చిందించిన రక్తాన్ని బట్టి
శపించబడ్డారు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే వాళ్ళకి అసలు పరిస్థితి, శాపగ్రస్తులుగా మారారు. షిమ్యోను అనేటువంటి మాటకు ఆలకించువాడు అని అర్థం. చెప్పండి ఒకసారి. షిమ్యోను అంటే ఆలకించండి అమ్మ చెప్పేది. షిమ్యోను అంటే ఆలకించువాడు అంటే షిమ్యోను, రైట్. షిమ్యోను అనే పేరుకి అర్థం ఆలకించేవాడు. కానీ తన తండ్రి ఎంత చెప్పినా ఆలకించని వాడు, ఆలకించలా వాడు శాపగ్రస్తుడయ్యాడు. జాగ్రత్త దేవుని బిడ్డ, శాపము నీ మీదికి రాకుండా ఉండాలంటే చెప్పిన మాటలు వినాలి. లేవి అంటే హత్తుకునివాడు అని అర్థం. లేవి అంటే అర్థం ఏం చెప్పండి? ఏంది? హత్తుకునివాడు. కానీ హత్తుకొని లేడు, దేవుని అడుగు జాడలలో లేడు, తండ్రి అడుగు జాడలలో లేడు. తన తోబుట్టు చెప్పిందే మార్గం, మా చెల్లి జోలికి వస్తే ఊరుకుట్టమా అనుకున్నాడు. పాపంలో, శాపంలో, హత్యలో మునిగి తేలుతున్నానని తెలియకనే వెళ్ళి హత్య చేసిన వాడయ్యాడు. ఇరువురు శపించబడ్డారు. దేవుడు అక్కడ తండ్రి అంటాడు, నా సమాజంలో నుంచి మేము నేలేస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, చదవండి ఆ మాట మీకు. నేను యాకోబులో వారిని విభజించదును అన్నాడు. ఏమన్నాడు? ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదును. చివరి లైన్లు ఆ వచనంలో 8-7 వచనంలో అలా విభజించాడు. ఎందుకు తండ్రి అంటే అటువంటి మాట వినని వారు సమాజంలో పనికిరారని, ఆలకించని వారు, అర్థం చేసుకొని వారు సమాజంలో ఉండతగదని వారిని కేటాయించాడు. ఓ మాట చెప్పాలంటే వెలివేశాడు. దేవుని ప్రియ బిడ్డ, నువ్వు చేసే క్రియ నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ దేవునికి అంటు కట్టబడేదిగా ఉందా, వెలివేయబడేదిగా ఉందా? ఒకసారి ఆలోచించు. అంత్య దినములలో జరగబో సంగతులు యాకోబు తన పిల్లలకు నేర్పుతున్నాడు. అయ్యా, భవిష్యత్తులో ఇలా జరగబోతుందిరా, మీరు చేసిన క్రియలను బట్టి శాపగ్రస్తులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు మీరు చెప్పగానే ఆ ప్రకారంగానే వాళ్ళు శపించబడ్డారు. కాలక్రమంలో షిమ్యోను వంశం అంతరించిపోయింది. షిమ్యోను వంశం అంతరించిపోయింది. జనాభా లెక్కలో ఒకసారి ఒక లెక్క ఉంటే నెక్స్ట్ మరొకసారి మరలా లెక్కేసేసరికి ఫినిష్, సంఖ్య నశించిపోయింది. ఎందుకు తెలుసా? దేవుని మాట ఆలకించక, తండ్రి చెప్పిన మాట ఆలకించక, మాటకు విధేయత చూపక, ఇప్పటికీ ఈనాటికి పదే తన సేవకుల ద్వారా చెప్పిస్తున్నాడు, మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి అని. కానీ ఈ జనాలు మారడల్లా, దేవుని మాట ఆలకించటల్లా. ఆలకించని వాళ్ళకి శాపము గురయ్యింది. ఆలకించని వాళ్ళు శపించబడ్డారు. ఆలకించకపోతే ఎవరైనా అంతే. దేవుని మాట ఆలకిస్తావా? నీ మనస్సు నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నిస్తావా? భవిష్యత్ కాలం ఏమాత్రము కూడా మేలు జరగని స్థితిలో షిమ్యోనీయులు హతమార్చబడి ఆ షిమ్యోనీయులు పూర్తిగా నశించిపోయారు. ఆ పరిస్థితి వారికి రావడానికి కారణం వాళ్ళే. ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు చెప్పండి ఒకసారి? వాళ్ళే. యెహోవా వారికి ఏ క్రమం అయితే చెప్పాడో దాన్ని మీరారు. షిమ్యోనీయుల ఆ సంఖ్యని సంఖ్యాకాండం 1:23 లెక్కేసినప్పుడు, సంఖ్యాకాండం 1:23 జనసంఖ్యను కౌంట్ చేశారు. 59,300 మంది ఉన్నారు ఆ రోజు. అదే తర్వాత మరలా కొంతకాలానికి 26వ అధ్యాయం 14 వచనంలో కౌంట్ చేస్తే 22,200 మంది ఉన్నారు. అంటే 37,100 మంది చనిపోయారు. కారణం వాళ్ళ ఆవేశం, వాళ్ళ కోపం, వాళ్ళలో ఉన్నటువంటి తిరుగుబాటు తత్వం. ఎఫెసీ 4:31 ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఎఫెసీ 4:31 పౌలు భక్తుడు ఎఫెసీలతో ఈ మాట చెప్తూ ఇలా అన్నారు: సమస్తమైన ద్వేషము, కోపము,
కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అన్నాడు. చూసారా, ద్వేషం, కోపము, ఆ క్రోధము, దుష్టత్వము నిండినటువంటి షిమ్యోను, లేవీలు శపించబడ్డారు. పౌలు అంటాడు, వాటిని విసర్జించండి. నీలో కోపము అధికంగా ఉంటుందా? సమాజం ఏదో నన్ను చూసి నేను పెద్ద రౌడిని అనుకోవాలనుకున్నావా? కోపం అంత మంచిది కాదు. తన కోపము తన శత్రువు. కోపాన్ని మాను, ఆగ్రహాన్ని వీడు, దేవుని మాటకు లోబడు. నీ మనస్సు మార్చుకో, నీ స్థితి మార్చుకో. దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించడానికి నువ్వు సమర్పించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, షిమియోను అంతరించిపోవడానికి కేవలం తనే కారణం. ఒకసారి నీ పరిస్థితిని కూడా గమనించు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో అన్నాళ్ళు పక్క పేర్లు మీరు చప్పట్లు కొట్టండి. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా? మారు మనసును పొందవా? హల్లెలూయా. మహిమ దేవునికి కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మీకు మరొక మాట చెప్తున్నాను. షిమియోను అంతరించిపోయాడు. లేవీని గూర్చి వ్రాయబడినటువంటి భాగాన్ని మీకు నేను చెప్తున్నాను. లేవీని గూర్చి దేవుడు ఒకనొక సందర్భంలో మోషే ఇశ్రాయేలీయులందరూ కూడా విగ్రహాన్ని పెట్టుకొని వారి ఇష్ట ప్రకారంగా ఆ బొమ్మను ఆరాధిస్తూ, ఇష్ట ప్రకారంగా డ్యాన్సులు వేస్తూ ఆ బొమ్మను ఊరేగిస్తున్నటువంటి సమయంలో, దూడను చేసుకుని ఊరేగిస్తున్న సమయంలో యెహోవా పక్షపు వారు ఎవరైనా ఉన్నారా అని ఒక పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు చెప్పండి ఒకసారి. అమ్మా, ఏమని పిలిపించాడు? అయ్యా మీరు చెప్పండి, ఏమని పిలిపించాడు? యెహోవా పక్షపు వారు ఎవరైనా అనగానే లేవీయులు మనం తప్పు చేసాం గతంలో, హత్య చేసాం గతంలో, శపించబడ్డాం. మన సాటివారు, మన అన్నదమ్ములు షిమ్యోనీయులు అంతరించిపోయారు. మనము కూడా దేవుని మాటకు లోపడకపోతే, మన మీద అదే దోషం నిలబడి ఉంటే మనము కూడా అంతరించిపోతాం, శపించబడతాం. ఇది అవకాశం. ఇదిగో అవకాశం వచ్చింది. సేవకులు పిలుపునిస్తున్నారు, వెంటనే లోపడాలని. లేవీయులు వచ్చి, అయ్యా మేము యెహోవా పక్షం చేరతామయ్యా అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నా చెప్పండి ఒకసారి. మేము యెహోవా పక్షం చేరతామన్నారు. లేవీయులు దేవుని వైపుకు వచ్చేసారు. తమ తప్పు తెలుసుకొని దేవుని వైపు వచ్చారు కనుక లేవీయులను దేవుడు క్షమించి యాజకత్వాన్ని అప్పగించాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొట్టు చప్పట్లు దేవునికి. ఎంత మంచోడండి దేవుడు. యాజకత్వం అప్పగించాడు. మీరు యాజకుల కండయ్యా, సరి చేయబడ్డారు గనక, సరిదిద్దబడ్డారు గనక, తప్పు దిద్దుకున్నారు గనక యాజకులు కండి. నా యాజకత్వం చేయడానికి మిమ్మను ఇదిగో శాపగ్రస్తమైనది మీ మీద ఉంది, స్వాస్థ్యం మీకు రాదు. ఎందుకంటే శాపం మీ మీద ఉంది.
స్వాస్థ్యం మీకు రాదు. అయితే నా స్వాస్థ్యంగా మీరు ఉండండి, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని గొప్ప పరిచర్య లేవీయులకు దక్కింది. కారణం వారు దేవుని పక్షముగా చేరిన కారణమే. చెప్పండి, వారు దేవుని పక్షంగా చేరిన కారణం చేత. అయితే 2-3 వాడిని గురించి చెప్పినటువంటి మాటలు కూడా చెప్పాను. ఇప్పుడు నేను 4వ కొడుకుని గురించి చెప్పబోతున్నాను. యాకోబు తన 3 పిల్లల గురించి చెప్పిన ప్రవచనాలు చెప్పాను. మొదటి పిల్లాడి పేరు ఏం పేరు చెప్పండి? రూబేను. రూబేనుతో చెప్పాడు ఏమని? నీళ్ల వలె చంచలుడవై నా మనసును అపవిత్రపరిచావు కనుక శపిస్తున్నాను. అయిపోయింది. షిమ్యోను గురించి ఏం చెప్పాడు? కోపోద్రేకివై కోపమును అణుచుకోలేక హతమార్చిన వ్యక్తులలో నువ్వు నీ తమ్ముడు లేవి ఉన్నారు కనుక మీరు శపించబడుతున్నారు అన్నాడు. అయితే షిమ్యోను మనసు మార్చుకోవడానికి ఇష్టపడలా. కొంతమందికి అదొక యుగో. ఏం మా అమ్మాయికి అన్యాయం జరిగితే మేము చూస్తుండాలా? సరే అయిపోయింది, అది అయిపోయిందిరా వదిలేసేయరా అంటే ఆహా ఊరుకోమో అంటారు చాలామంది. వాళ్ళ జీవితం చివరకు శూన్యం. లేవి తప్పు తిట్టుకున్నాడు. పొరపాటు ఎవరిలోనైనా ఉంటుందండి. పుడుతు నీతిమంతులు ఎవరం కాదు. ఏదో చిన్న పొరపాట్లు ఉంటాయి, సరి చేసుకోవాలి. చెప్పండి ఒకసారి. సరి చేయబడాలి, తప్పు దిద్దుకోవాలి. నువ్వు సరి చేసుకున్న రోజున దేవుడు క్షమిస్తాడు. ఎంతటి హంతకుడైనా లేవిని క్షమించాడు. తన తప్పు తెలుసుకుని నేను దేవుని పక్షం చేరతానన్నాడు కనుక నువ్వు కూడా మాట అంటే ఖచ్చితంగా నిన్ను కూడా తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు ఆ మాట అనగలగాలి. ప్రభువా నేను పాపినయ్యా, నాలో ఉన్న ఇదిగో ఈ విధమైనటువంటి స్థితిని బట్టి, ఈ ఆలోచన బట్టి, ఈ చూపును బట్టి, ఈ మాటను బట్టి, ఈ ప్రవర్తన బట్టి ఎవరికి తెలియకపోయినా నీ కంటికి నేను మరుక్కాను. ఆంతరంగికంగా చేస్తున్నటువంటి నా దౌర్భాగ్యపు ఆలోచన స్థితిని బట్టి నేను పాపిని, క్షమించమని నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. లేవి అలా కోరుకున్నాడు. యాజకత్వం అప్పగించాడు. 3 కుమారులను వారి గురించి చెప్పడం అయిపోయింది. 4వ కుమారుడు విషయం చెప్తున్నాడు. ఈ మొదటి రోజు 4 గురించి చెప్తే రేపు ఒక 4 గురించి చెప్తారేమో, బహుశా ఎల్లుండి ఒక 4 గురించి చెప్తే 12 మంది అయిపోతారు. కనుక ఒక 4 చెప్పి ఈరోజు నా పాత్ర. దేవునికి స్తోత్రం. ఈ 4వ వాడి పేరు యోధా. చెప్పండి ఒకసారి. ఏం పేరు? ఏం అర్థం కాలే నాకు, కొంచెం పెద్దగా చెప్పండి. రైట్. ఈ 4వ వాడి గురించి ఏం చెప్తున్నాడు ఒకసారి మరలా మనం చూద్దాం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఒకసారి ఈ మాటలు గమనిస్తే కాస్తంత రామం నిక్కపొడిచేటువంటి అనుభవం ఇక్కడ ఉన్నట్టుగా మీరు చూస్తారు. ఒకసారి ఆ భాగాన్ని గమనించండి. యోధాని గురించి మాట్లాడుతూ నీ సహోదరులు నేను స్తుతిస్తారయ్యా, నీ శత్రువుల మెడ మీద నీ చెయ్యి ఉంటుంది, నీ తండ్రి కుమారులు కూడా నీ దగ్గర సాగిల పడతారు, కొదమ సింహాని నువ్వు అంటున్నాడు. ఏమంట? యోధా ఎటువంటి వాడు? గర్జించు ఆడసింహం వంటి వాడువే, కానీ కాళ్ళు ముడుచుకుని పడుకున్నావు. చెప్పండి ఏమన్నాడు? గర్జించు సింహానివే, కానీ పెద్దగా రావట్లేదు. సింహమే కాళ్ళు ముడుచుకు పడుకుంటే ఎందుకు పనికి వచ్చింది? అది ఎందుకు మనకి ఉందండి దాని దగ్గర, కానీ ఏ లాభం? కాళ్ళు ముడుచుకుంది, కలకుండా పడుకుంది, దానిలో గర్జన ఉంది, భీకరత్వం ఉంది, రాజకీయ ఉంది, దానిలో ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ కాళ్ళు ముడుచుకుని పడుకుంది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను పొరుగొలుపుతున్నా. దేవుని కొరకు రగలవలసిన వ్యక్తివి, దేవుని కొరకు మండవలసిన వ్యక్తివి, దేవుని కొరకు జ్వలించవలసిన వ్యక్తివి, దేవుని కొరకు నిలవవలసిన వ్యక్తివి, దేవుని కొరకు ఒక విశ్వాస వీరుడుగా
నమ్మకమైన సత్య సాక్షిగా బ్రతకవలసిన బిడ్డవు నువ్వు కాళ్ళు ముడుచుకుని పడుకుంటున్నావు. ఎంతకాలం ఈ సోమరితనం, ఎంతకాలం ఈ పాపపు బ్రతుకులోనే నువ్వు ఉంటూ నేనున్నదే మంచి మార్గం అని అనుకుంటూ బ్రతుకుతావు, భ్రమలో బ్రతుకుతావు. దేవుడికి అయిష్టమైన బ్రతుకుతూ కూడా చాలా సుఖ సంతోషాలలో ఉన్నాని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. యోధాని గురించి మాట్లాడుతున్నాడు యాకోబు. నువ్వు కొదయసింహానివే, కాళ్ళు ముడుచుకుని పడుకున్నావు. నీలో రాజదండం ఉందిరా బాబు. నువ్వు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు బలపడాలి అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే యోధ తన జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక. అందరూ జాగ్రత్తగా వినండి, ఈ స్టెప్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్టెప్తో నేను ముగించబోతున్నాను కనుక, యోధాని గురించి చెప్పి క్లోజ్ చేయబోతున్నాను కనుక జాగ్రత్తగా వినండి. యోధా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. రూబేను పట్ల ఉండవలసిన ప్రణాళిక అతను కోల్పోయాడు. కానీ షిమ్యోనును చూద్దామంటే వాడు కోల్పోయాడు, లేవీని చూద్దామంటే వీడు కోల్పోయాడు. కనీసం యోధా మీద నా దృష్టి పెడదాం, యోధా నన్ను కనపరుచుకుందాం, యోధా ద్వారానే నేను డెవలప్ అవుదామని దేవుడు ఆశపడుతున్నాడు. యోధా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. యోధా అనే మాటకు స్తుతించుట అని అర్థం. చెప్పండి ఒకసారి. యోధా అనే మాటకు అర్థమైంది స్తుతించుట. యోధా అనే మాటకు అర్థం స్తుతించుట. అయితే యోధా చక్కగా దేవునిలో ఉండవలసిన వాడు, చక్కగా దేవునిలో బలపడవలసిన వాడు, చక్కగా దేవునిలో మెలగవలసిన వాడు, దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడవవలసినటువంటి వాడు తన యొక్క స్థితిగతులలో ఎలా అయిపోయాడో వినండి. మీకు కనువిప్పు కలిగించేటువంటి కొన్ని స్టెప్పులు యోధా జీవితం నుంచి చెప్తాను మీకు నేను. 38వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి, ఒక్క నిమిషం, ఏమైనా అక్కడ? యోధా తన సహోదరులను విడిచి అంటాడు. ఒకసారి ఆగండి కొన్ని నిమిషం, స్టెప్ తీసుకొని మరి వెళ్ళిపోదాం. ఎవరిని విడిచా అంట? అమ్మ ఎవరిని విడిచాడు? అయ్యా ఎవరిని విడిచాడు? సహోదరులను. వాళ్ళు అక్కడ చెబితేనే పడింది, మీరు ఇక్కడ ఉన్న ఇంకా చెప్పట్ల పెద్దగా. సహోదరులను విడిచాడు, తన అన్నదమ్ములను వదిలిపెట్టేశాడు. స్వేచ్ఛా జీవితం కావాలి ఈయనకి. స్వేచ్ఛగా వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారమైన జీవితము జీవిస్తూ లెసైన జ్ఞానానికి విరోధైపోతున్నాడు. స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాడు, అన్నదమ్ములకు దూరం అవుతున్నాడు. ఎప్పుడు అన్నదమ్ములకు దూరం అయ్యాడో, ఎప్పుడు కుటుంబీకులకు దూరం అయ్యాడో, ఎప్పుడు సహవాసానికి దూరం అయ్యాడో, ఎప్పుడు సేవకుడికి దూరం అయ్యాడో, ఎప్పుడు సంఘానికి దూరం అయ్యాడో ఒంటరిగా వెళ్ళాడు. ఎవరితోనో సహవాసం చేస్తున్నాడు. వీళ్ళ క్రమం, వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ సిద్ధాంతం, వీళ్ళ ఆచారం, వీళ్ళ దైవభక్తి ఇవేవి లేవు అక్కడ. మరొక వ్యక్తితో చేయగలిపాడు. వీళ్ళని వేడవడమే ఫస్ట్ అతను చేసినటువంటి తప్పు. నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కుటుంబాన్ని వదలకూడదు, విడవకూడదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీ కుటుంబం, నీ తోబుట్టువులు నీకు ముఖ్యము. వాళ్ళని ఎన్నడూ నువ్వు దూరం చేసుకోకూడదు. వాళ్ళని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు దూరం కాకూడదు. నీ కుటుంబంలో ఉండటం నీకు శ్రేయస్కరం. కుటుంబంలో ఉండటం నీకు శ్రేయస్కరమైన విషయాన్ని లేఖనమే చెప్తూ ఉన్నది. కాబట్టి వారు ఏక మనస్సును వ్యతిరేకిస్తున్నాడు యోధా, ఏక అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాడు యోధా, ఐక్యతను వ్యతిరేకిస్తున్నాడు యోధా. సోదరులను విడిచాడు. ఇది మొదటి తను చేసినటువంటి స్టెప్, తప్పు, మొదటి తప్పది. ఆ తర్వాత హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఓకే, నెక్స్ట్ రెండే వచ్చిన. అక్కడ షూయా అను ఒక కానానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఒక నిమిషం మరి ఇక్కడ ఆగుదాం. రెండో స్టెప్, యోధా పట్ల దేవుని ప్రణాళిక ఎంత ఉందో, ఎంత గొప్పగా చేయాలనుకుంటున్నాడో, ఒక రాజదండాన్ని అంటే రాజ్యములను ఏలబోయేటువంటి రాజును ఆ వంశంలో నుంచి పుట్టించాలని, సకల జనములను పరిపాలించే పాలకుడైన వ్యక్తిని, ఏలుబడి చేయువాడు అయినటువంటి వ్యక్తిని, జగద్రక్షకుడైన వ్యక్తిని ఆ గోత్రంలో నుంచి, ఆ యోధాలో నుండి పుట్టించాలని దేవుడు అనుకుంటుంటే, ఒకటి
తన వారిని విడిచి వెళ్ళాడు. 2, మరొకడు ఎవడి దగ్గరో చేరి మరొకడు పంచన చేరి కానానీయురాలను చేసుకున్నాడట. ఎవరు చేసుకున్నాడు? కానానీయురాలని. జాగ్రత్తగా మాట వినండి. అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేసేటప్పుడు ఎలియాజరుతో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ఆదికాండం 24:3. 24:3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక. ఒక్క నిమిషం. నా కుమారునికి పెండ్లి చేయక అంటున్నాడంటే కానానీయులు వద్దయ్యా. కానానీయులు ఎందుకని ఏమో తర్వాత. అబ్రహాం అయితే కానానీయులను వద్దన్నాడు. ఓసారి 28:1 చదవండి. 28:1. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఇస్సాకు కూడా అంటున్నాడు యాకోబుతో, నాయనా కానాను పిల్లలు మాత్రం వద్దయ్యా, వద్దు అంటున్నాడు. అబ్రహాము వద్దన్నాడు, ఇస్సాకు వద్దన్నాడు. యాకోబు దగ్గర ఉంటే యాకోబు కూడా వద్దనేవాడు. లేడు, కుటుంబం నుంచి వేరైపోయాడుగా, విడిపోయాడు కదా. విడిపోయి ఆ కానానీయుల పిల్లల్ని చేసుకున్నాడు. తన పితరులు ఎవరినైతే వద్దనుకున్నారో, ఏ గోత్రం అయితే మంచిది కాదనుకున్నారో, ఏ జాతి వాళ్ళు మనకు అనవసరం అనుకున్నారో, వాళ్ళల్లో పిల్లల్ని కావాలని వాళ్ళల్లో ఆ పిల్లని చేసుకుంటా అని ఆమెను చూసి ఆమెను తెచ్చుకొని ఆమెతో పోయాను. ఎప్పుడైతే ఇదొక మరొక రాంగ్ స్టెప్, యోధా జీవితం ఫెయిల్ కావడానికి ఇదొక రాంగ్ స్టెప్. ఎప్పుడైతే అలా చేశాడో తన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సఫలమైతే అనుకోవడం నీ భ్రమ. దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక జాగ్రత్తగా గమనించు. యోధా అనుకున్నాడు, కానానీయుల్లో చేసుకున్నాను కనుక నేను హ్యాపీగా ఉంటాను ఇంకా అనుకున్నాడు. వాళ్ళని వద్దు అని దేవుడు చెప్తుంటే వినలా. దేవుని మాట తోచేసి ఆ అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉంటాను అనుకున్నాడు. ఉన్నాడు హ్యాపీగా. కొద్ది కాలం నడిచింది. చక్కటి బిడ్డలో 3 పుట్టారు. మగ పిల్లలు 3 పుట్టారు. అబ్బా, రత్నాలు లాంటి పిల్లయ్యా, నేను మంచి ఆలోచన చేశాను, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా భార్య నేను ఎంత హ్యాపీగా ఉన్నాం. ఇలా చక్కటి బిడ్డలను ఇచ్చాడు దేవుడు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఇంతలో 3వ వాడు పుట్టినాక ఆ అమ్మాయికి బాగులేదు, తల్లికి బాగులేదు. ఒక పక్కన మంచంలో ఆ అమ్మాయి ఉంది, మరొక పక్కన 3 పిల్లలు, చిన్న బిడ్డలు, సంవత్సరానికి కాన్పు. 3వ ఇంకా చిన్నవాడు. ఒకవైపు రోగిని చూసుకుంటున్నాడు, పిల్లలను చూసుకుంటున్నాడు. కొంతకాలం గడిచే కొద్దీ ఏంటి నాకు ఈ బ్రతుకు, ఏంటి నాకు ఆ పరిస్థితి, ఈ అమ్మాయి చూస్తే ఎట్లయిపోయింది, పిల్లలు చూసే చిన్నడుగున్నారు, వీళ్ళని ఎలా ఎక్కదీయాలి, నా జీవితం ఏంది, ఎందుకు నాకు ఈ బాధలు వచ్చినాయి అని ఆలోచించి ఏడవడం మొదలు పెడుతున్నాడు, దుఃఖపట్ట మొదలు పెడుతున్నాడు. కొద్ది కాలానికి భార్య చనిపోయింది. కొద్ది కాలానికి చెప్పండి భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత అలాగే ఏడుస్తున్నాడు. అయ్యో, నాకు జీవితకాలం భాగస్వామిగా ఉంటుంది అనుకున్నాను, నేనేదో మంచి నిర్ణయం చేశాను అనుకున్నాను, నేను వేసిన అడుగు మంచిది కాదు, నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, నా బ్రతుకుతో ఆట్లాడుకునే నిర్ణయం తీసుకున్నాను, నేను వేసిన ఒక తప్పటడుగు నా జీవితాన్నే కాల రాసింది అని ఏడుస్తున్నాడు. కానీ మార్గం లేదు. బిడ్డలను లెక్క తీసుకుంటున్నాడు, ఒక్కడే కష్టపడుతూ పిల్లల్ని పెంచి పోషించుకుంటున్నాడు. వారు అలాగే పెద్దవారు అవుతున్నారు. అలాగే పెద్దవారు అవుతున్నసరికి ఇంట్లో కనీసం ముద్దుండే వాళ్ళన్నా కావాలిగా, పెద్దోడికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? హల్లెలూయా. ఏమనుకున్నాడు? పెద్దోడికి పెళ్లి చేద్దాం. చేశాడు. చేసిన తర్వాత